ఈరోజు ఎలక్షన్స్ కాస్త త్వరగా వెళ్ళాలి. అవును, మీరు మీ ఓటుని ఎవరికి వేద్దామనుకుంటున్నారు? చూద్దాం, చూసి కాస్త మంచి వాళ్ళకి వేయండి. అసలే మన భవిష్యత్ అంతా అంధకారంగా ఉంది. వీడేంటి ఈ టైంలో కాల్ చేస్తున్నాడు? సరే లిఫ్ట్ చేసి చూద్దాం. రాజేష్, అవునా? గుడ్. నేను సతీష్ సంతోష్ అందరం కలిసే వెళ్తున్నాము. నువ్వు కూడా వచ్చేసేయి, అందరం కలిసి వెళ్దాం. ఓకే, సరే మరి. సీ యూ, బాయ్. నిన్న నా జీవితంలో జరిగిన ఓ చిన్న సంఘటనను వివరిస్తాను. అదేంటంటే, నేటి రాజకీయ పరిస్థితులు, దానికి అనుగుణంగా యువతలో ఆలోచనలు ఎలా ఉన్నాయో సవివరంగా చెప్తాను, వినండి. వీడి పేరే రాజేష్. చూడటానికి తెలివైన వాడిలా ఉన్నా వీడికి దూకుడెక్కువ. వీళ్ళ మెట్లెక్కే కన్నా తిరుపతి మెట్లో ఎక్కితే పుణ్యమన్నా వస్తుంది. కొంపదీసి బెల్ పనిచేయడం లేదా ఏంటి? డోర్ కొట్టి చూస్తాను. అరే వాడెవడో డోర్ కొడుతున్నాడు చూడు. సతీష్, నిన్నేరా? వీడి పేరే సతీష్. బద్ధకానికి వీడే బిగ్ బాసు. సంతోష్, నిన్నేరా, ఎవరో పిలిచినాడు చూడు. వీడి పేరు సంతోష్. ప్రపంచం తల్లకిందులైనా ఉండదు హోషు. సతీష్, సంతోష్. అరే ఏంట్రా, ఎవ్వరు ఏ పని చేయరు. డోర్ కూడా నేనే తీయాలా? హాయ్ రా, దా. ఎరా ఇంతసేపా? హాయ్ రా. హాయ్. సరే కానీ రేపు హాలిడే కదా, ప్లాన్స్ ఏంటి? ఏముందిరా, రేపు కొత్త సినిమా రిలీజ్. రేపు మార్నింగ్ షోకి వెళ్ళి అలానే లంచ్ చేసేసి ఇంటికి వచ్చేసాం. సింపుల్, అంతే. ఇప్పటికిప్పుడు టికెట్స్ ఎక్కడ దొరుకుతారా? అది కూడా 4 ఫస్ట్ డే ఫస్ట్ షో. మీరు అలా అంటారనే టికెట్స్ దొరికాక చెప్దాం అనుకున్నాను. ఇందాక మా ఫ్రెండ్కి కాల్ చేశా, టికెట్స్ దొరికాయంట.
అండ్ గెస్ వాట్, రేపు మనం మొత్తం హోల్ క్యాస్ట్ అండ్ క్రూతో మూవీ చూడబోతున్నాం. ఏంటి? అవునా? రేపు మనకి 10ంటికి పండగే అనమాట. అయితే అందరం కలిసే వెళ్తున్నామా మూవీకి? అరే రాజేష్, నువ్వు కేకరా, ఎంతైనా మన గ్యాంగ్ లీడర్ నువ్వేరా. ఏరా భగత్, ఏం మాట్లాడట్లేదు? కొంపతీస్ మూవీకి రావా ఏంటి? అదే చెప్దామని ఇందాక నుంచి ట్రై చేస్తున్నారా? మీరు అసలు గ్యాప్ ఇస్తే కదా. ఏరా జోక్ చేస్తున్నా? ఫస్ట్ డే మార్నింగ్ షో 4 టికెట్స్ దొరికితే ఇలా అంటావేంటి నువ్వు? రేపు రావడం కుదరదురా, నాకు చాలా ఇంపార్టెంట్ పని ఉంది. అబ్బో, అంత ఇంపార్టెంట్ పని ఏంట్రా? మర్చిపోయావా? రేపు ఎలక్షన్ డేట్ కదా, వెళ్ళి ఓటేయాలి. ఓరిని, ఇంత చిన్న పని కోసమా అంత పెద్ద బిల్డప్ ఇచ్చింది? లైట్ తీసుకో, ఈ ఎలక్షన్స్ అండ్ ఓటింగ్ అవును. కామెడీ రా. కామెడీనా? అది మన హక్కురా. హక్కా? ఏంట్రోయ్ బాధ్యత గీద్యత అని పెద్ద పెద్ద మాటలు మాట్లాడుతున్నావు, అంత అవసరమా? అవసరమేరా, చాలా అవసరం. మన ఫ్యూచర్ని మనమే నిర్మించుకునే అవకాశాన్ని ఎలా పోగొట్టుకుంటాం చెప్పు? ఏమిటి, నువ్వు వేసే ఒక్కోరితో మన ఫ్యూచర్ అంతా డిపెండ్ అయ్యి ఉందా? ప్రతి ఒక్కళ్ళు ఇలాగే అనుకుంటే ఓటేసేదెవరు? మనకు కావాల్సిన లీడర్ని సెలెక్ట్ చేసుకునేదెవరు? ఏంట్రా, కొంపదీసి రాత్రి లీడర్ సినిమా చూసావా ఏంటి? కదా. అయినా మన ఓటు మనం వేయకపోయినా ఎవరో ఒకరు దొంగ ఓటు వేసేస్తారు కదా, మనకు ఆ టెన్షన్ ఎందుకు? సినిమాకి కాదురా వెళ్తే సంతోష్. సరిపోతుంది. అదే తప్పురా. మన ఓటు మనం వేయకపోవడం తప్పు, మన ఓటు వేరేవాడు వేస్తాడనుకోవడం ఇంకా పెద్ద తప్పు. అసలు ఓట్ చేయడంలో ఏమంత గొప్పతనం ఉంది? అలాంటావేంట్రా? ప్రతిసారి ఎలక్షన్స్కి అయ్యే ఖర్చంతా మనం కట్టే టాక్సెస్ నుంచే వస్తుంది. మనం సరైన లీడర్ని సెలెక్ట్ చేసుకోలేకపోతే, అతను 5 ఏళ్లు మనకు సరిగ్గా సర్వ్ చేయలేకపోతే, దానివల్ల నెక్స్ట్ టైం ఎలక్షన్స్కి కూడా ఖర్చంతా మనమే భరించాల్సి వస్తుంది. ఇలా ప్రతిసారి భరిస్తూ పోతుంటామా? అవునరా, నువ్వు చెప్పింది బానే ఉంది. మేనిఫెస్టోలు వస్తున్నాయి, గవర్నమెంట్లు ఏర్పడుతున్నాయి, కానీ మేనిఫెస్టోని ఫాలో అవుతున్నారని నమ్మకం ఏంటి? అందుకే కదరా, ఆ లీడర్ ఇంతకుముందు ఏం చేశాడో, ఇప్పుడేం చేశాడో, మంచి పనులు ఏమైనా చేశాడా, ఇవన్నీ తెలుసుకునే కదా ఓట్ చేసేది. ఇది కరెక్టే. ఇవన్నీ తెలుసుకునే ఓట్ చేస్తాము. రే రాజేష్, ఓట్ విలువ ఏంటో నాకు తెలిసిందిరా. రేపు నేను మూవీకి రాలేను, నేను ఓటేయడానికి వెళ్తున్నాను రా. రాజేష్, సారీరా, నాకు ఓటు విలువ తెలిసింది, నేను మూవీకి రాలేను. ఏంట్రా, మీ అంతటా మీరు డిసిషన్ తీసుకుంటే ఎలా? ఫైనల్గా మీరు హ్యాండ్ ఇస్తే ఎలా? నేను ఆల్రెడీ టికెట్స్ తీయించాను. ఏమోరా, మీ ఇష్టం, మీరు తోచింది మీరు చేయండి. నేను మాత్రం సినిమాకి వెళ్దామని స్ట్రాంగ్గా ఫిక్స్ అయ్యా. అరే రాజేష్, 1 మినిట్. ఒరే రాజేష్, ఒక మాట. నీకు మీ నాన్న మీ తాత సంపాదించిన ఆస్తి మీద ఎంత హక్కు ఉందో, ఈ దేశంలో పుట్టినందుకు ఓటు వేయాల్సిన హక్కు కూడా అంతే ఉంది. థింక్ అబౌట్ ఇట్. వీడేంటి ఈ టైంలో కాల్ చేస్తున్నాడు? లిఫ్ట్ చేసి చూద్దాం. రాజేష్. భగత్, రాత్రంతా నువ్వు చెప్పింది చూస్తే కరెక్ట్ అనిపించింది. యువత మనమే ఒకరికి ఆదర్శంగా ఉండాలి. అలా మనమే ఓటేయకపోతే ఎలా? నేను కూడా మీతోటి వస్తా. ఇంతకీ ఓటింగ్ బూత్కి ఏ టైంకి వెళ్ళాలి? ఓకే ఓకే. Stand up, be bold, be strong, take the whole responsibility on your own shoulders and know that you are the creator of your own destiny. ఈ దేశం ఇంతేనా? ఈ దేశం మారదా? ఈ దేశాన్ని మార్చలేమా? ఈ మాటలు ఎక్కడో విన్నట్టుంది కదా. అందరూ అదే అనుకుంటున్నారు కదా. ఈ మాట మనం కూడా చాలాసార్లు అంటూ ఉంటాం. ఇదే నిజం కదా. ఎన్నో పార్టీలు మారాయి, ఎంతో మంది నాయకులు మారారు. ఎలా ఉన్న దేశం అలానే ఉంది. ఎందుకు? ఎన్ని సంవత్సరాలైనా కొంచెం కూడా మార్పు రాలేదు. ఈ దేశాన్ని మార్చడం చాలా కష్టం. అస్సలు మారది ఈ దేశం. ఎంతో మంది ప్రభుత్వ ఉద్యోగులు కూడా మారారు. ఎన్నో సంవత్సరాలు, దశాబ్దాలు గడిచాయి. మనం మాత్రం ఏ సంబంధం లేకుండా ఉన్నాం. మార్పు రాదు, మారదు, అస్సలు మారదు. అస్సలు మారది ఈ దేశం. నిజంగా మార్పు రాదంటారా? అవుతుంది, మారుతుంది. మనం మార్చుదాం. మనమే ప్రయత్నిద్దాం. మీ భవిష్యత్తు
మీ చేతిలో ఉంది. మన చేతుల్లోనే ఉంది. మనందరి చేతుల్లోనే ఉంది. ఓట్ ఫర్ ది నేషన్. మీలో ఉన్న ధైర్యాన్ని లేపండి. నిజమైన నాయకుడిని మీరే ఎన్నుకోండి. హక్కు నమ్ముకోకండి, హక్కుగా అడగండి. ఓట్ ఈస్ పవర్ఫుల్ ఓన్లీ వెన్ యూ ఓట్ ఇట్.